హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు నేను పైథాన్ సినారియో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఇట్లా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఏంటంటే యూనిక్ ఎలిమెంట్స్ దీంట్లో ఏంటి 1, 2, 3. సో, కీ ఎలిమెంట్స్లో 1, 2, 3 రావాలి. వాల్యూస్లో 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది 2 టైమ్స్. సో 2 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 కీ వాల్యూ 2కి 3 వాల్యూ రావాలి. సో ఇలా రావాలి. ఇలాగ సో మాన్యువల్ లూప్ యూజ్ చేసి ఎలాగా క్రియేట్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ లిస్ట్, తర్వాత ఎంప్టీ డైరెక్టరీ క్రియేట్ చేసుకొని తర్వాత ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఈచ్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాం. ఫస్ట్ ఐటమ్ తీసుకొని అది ఎంప్టీ డైరెక్టరీలో ఉందా లేదా చూస్తున్నాం, ఎంప్టీ డిక్షనరీలో. సో ఎంప్టీ డిక్షనరీలో లేదు కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. కౌంట్ ఆఫ్ డిక్షనరీ ఐటంలో ఆ వాల్యూ అనేది 1 అని యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ 1. సో ఇప్పుడు కౌంట్ డిక్షనరీ ఎంప్టీ కాదు, ఎందుకంటే 1 ఆల్రెడీ యాడ్ అయింది. సో 1 యాడ్ అయింది కాబట్టి నెక్స్ట్ +1 అది కొంచెం ఇంక్రిమెంట్ అవుతుంది. 1 + 1 2 అవుతుంది. సో 1 కీకి 2 అనేది వాల్యూ అప్డేట్ అవుతుంది. సో అలాగే ఫస్ట్ 2 ఉన్నప్పుడు కౌంట్ డిక్షనరీలో ఈ 2 అనేది ఉండదు కాబట్టి ఫస్ట్ 1 అనే కౌంట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 2 వచ్చినప్పుడు ఆల్రెడీ 2 అనే ఐటమ్ ఉంది ఈ కౌంట్ డిక్షనరీలో. సో డిక్షనరీలో ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ 1 యాడ్ అయింది కాబట్టి 1 + 1 2. సో అలాగ థర్డ్ది వచ్చినప్పుడు ఈ ఐటమ్ కూడా ఉంది కాబట్టి లిస్ట్లో ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి కౌంట్లో 2 ఉంటుంది కాబట్టి +1 2 + 1 3. సో కీ 2కి 3 అనేది అలాగా యాడ్ అవుతుంది, వాల్యూ 1లో అప్డేట్ అయిపోతుంది. సో అలాగే 3కి 2. సో ఇలాగా మనము మాన్యువల్ ఫర్ లూప్ ద్వారా మనం ఈ అవుట్పుట్ అనేది అచీవ్ చేయగలుగుతాం. సో ఇదే ప్రోగ్రాము మనం మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. కౌంటర్ యూజ్ చేసి వేరే ఇంకా సెట్గా మార్చి అలా కూడా చేయొచ్చు. కానీ ఏదైతే పర్ఫార్మెన్స్ వైజ్ మనకి బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.